మంగళగౌరి, నీ వరప్రసాది మా మంగళగౌరిని చల్లగా చూడు తల్లి. మాటి మాటికి మొక్కాలా అమ్మా? ఇచ్చిన తల్లి మర్చిపోతుందా? ఆ తల్లికి నీ అంత చురుకు లేదే మరి, అతిమరుపు ఎక్కువ. గౌరీ, ప్రసాదం తీసుకోమ్మా. ముందు పిన్నికి, నాన్నకి. గొర్రె కషాయనే నమ్ముతుంది. పెన్నమ్మట, పెన్నమ్మ. రామే, ఏమా దుడుకుతాను? నేనెంతో సత్యభామాదేవి, అంతే కదా. కోయిలు కూర్చున్న కొమ్మ మీద కాకి వాళ్తే ఆ కాకి కోయిలు అవుతుందమ్మా. చంపలేసుకో. మళ్ళీ ఎప్పుడు ఆ పొల్లు మాట రాకూడదు. మీ చెల్లెలు కామి చూడు ఎంత నెమ్మదైందో. దాన్ని అంతా లోపల స్వయం పాకం. ఆ అమ్మ కొలువు చేస్తున్నందుకు ఆవిడ బుద్ధులే అబ్బాయి. రామే, పాపిస్తున్నారు. చెప్పిన మాట పోన్లేండి. మా చెల్లెలు కామే నాకన్నా చాలా మంచిది. దానికి నోటో నాలికే లేదు. దర్శనానికి వచ్చారమ్మా. పొమ్మన ఎవరికి దర్శనం ఇవ్వని చెప్పలే? నువ్వా? ఎవరు అనుకుని పొమ్మన్నా. నిన్ను కాదమ్మా. అబ్బా, తల పగిలిపోతుందండి. మాట్లాడకుండా పడుకుందు, అదే తగ్గిపోతుంది. అసలే పోతే నాకు సుఖం, మీకు సుఖం. అమ్మాయి, ఇలా ఉన్నానని అమ్మతో చెప్పు. పేరెంటానికి వద్దాం అనుకున్నాను, లేచాను, విరుచుకుపడ్డాను. అయ్యో పాపం. అమ్మని పిలుచుకురానా పిన్ని? ఎవరొచ్చి చేసేదే ఉంది. నా బాధ నాదే. ప్రసాదమా? అమ్మ పంపిందా? నేనే పట్టుకొచ్చానన్న. నా పుట్టినరోజు కదూ. అమ్మతో కూర్చుని అమ్మకు పూజ చేసా, హారం ఇచ్చా. ఇంకేం, అమ్మంత దానమైనావన్నమాట. పిన్ని నోతరు. ప్రసాదమా? పాలు చుక్కే మింగుడు పడింది. అబ్బా, వెళ్ళా నాన్న. వెళ్ళొస్తా పిన్ని. ఆడపిల్లలు అంతే, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళే. ఇక ఏడాదో రెండేళ్ళో ఈ ఇంటికి కళ. గౌరికి పెళ్ళి అవుతుంది, కాగానే తన ఇంటికి తాను వెళ్ళిపోతుంది. మా తల్లిని విడిచి ఎలా బ్రతకటం భామా? అంత దుద్దగా ఉంటే ఇల్లరకం ఉంచుకుంటే సరే. అగ్గది కోటికి విలువైన మాట చెప్పావు భామా. అంతే అంతే, ఇల్లరికం ఉంచుకుందాం. కూతురు అల్లుడు రాజ్యం ఏలుకుంటారు. ఇక మన ముగ్గురం మనవల్ని మనవరాళ్ళని మూపున ఎత్తుకొని ఓహోం ఓహోం హోం ఓహోం ఓహోం హోం. భరించలేనండి. కాలబాధేనా? మన ధన్వంతర్ని పిలిపించనా? యమధర్మరాజుని పిలిపించండి. మీరు పోయి విశ్రమించండి. నేను భరించలేనండి. వెళ్ళరేమండి? వెళుతున్నామండి. కామే, అమ్మా, నువ్వు పోయి మల్లెపూలు తీసుకురావే. జడక అమ్మా? చావు బతుకుల్లో ఉంటే జడకంటావేమే? పూలు తెచ్చి తలకి వాసన కట్టేవే. పోవే. అబ్బా, అమ్మా. పాపి, వస్తున్నానమ్మా. ఇంతసేపు ఎక్కడున్నావే పాపి? అక్కడ పొందుతున్నా. ఇది విన్నావన్నమాట. ఎప్పుడో పుట్టబోయే కూతురు బిడ్డకి జీతమో పత్యమో లేని దాసిగా తమరిని నియమించారు అయ్యగారు. కలగంటే మనకి పోయిందే ఉందే. కలగ చేసుకోకపోతే ఆ కలే నిజమైతే ఇటువంటి ఊహలకి ఎప్పటికప్పుడు మందు పడాల్సిందే. ఆ ప్రయత్నం మీదనే ఉన్నాగా. తెచ్చావా ఔషధం? ఒక్క చుక్క చాలు, ఎన్ని ప్రాణాలన్నా తీస్తుంది. ఇందులో కలుపుదాం. ఎందులోనైనా కలుస్తుంది, రుచి పచ్చి ఉండదు. అదే ఎత్తు. పిల్లదాని పుట్టినరోజు కదా, లడ్డూలు చేయించి పట్టుకెళ్తా. దగ్గరుండి తినిపిస్తాను. గుటక దిగేసరికి తల్లి కూతురు గుటుక్కుమంటారు. అవును,
ఒక్కడా నేనిక్కడ ఈ చిక్కు తీరేదెక్కడో నీ ఒక్కడా నేనిక్కడా ఒక్కరుంటే ఓరు గాలి ఇద్దరుంటే పైరు గాలి ఒక్కరుంటే ఓరు గాలి ఇద్దరుంటే పైరు గాలి మాటకారి ఎక్కడే నీ నోటి ముత్యాలు నీ ఒక్కడా నేనిక్కడ ఈ చిక్కు తీరేదెక్కడో నీ ఒక్కడా నేనిక్కడా తోటలో చిందు పసందు కోటలో లేవే నా పాటకు నీ నీటుకు జత కుదిరిపోయిందే పచ్చ పచ్చగా పిల్ల మెళ్ళో తాళి కడితే ముచ్చట పచ్చ పచ్చగా పిల్ల మెళ్ళో తాళి కడితే ముచ్చట ముద్దు ముచ్చట తీరకుంటే నిద్రే రాదే ఆ ముద్దు ముచ్చట తీరకుంటే నిద్రే రాదే నీ ఒక్కడా నేనిక్కడ ఈ చిక్కు తీరేదెక్కడో నీ ఒక్కడా నేనిక్కడా చందమామకు కోక కడితే చిన్ని నువ్వేనే వెన్నెల పన్నీరు కలిపితే పూల నవ్వేనే నీవు నేను చేరువైతే ఊరి గుడిసెలు పకపక నీవు నేను చేరువైతే ఊరి గుడిసెలు పకపక నీకు నాకు దూరమైతే తూరు కిందే బెకబెక నీకు నాకు దూరమైతే తూరు కిందే బెకబెక హే పూరి గుడిసెలు పకపక హై తూరు కిందే బెకబెక పూరి గుడిసెలు పక 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 చూరు కిందే బెక 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 పక 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 బెక 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 పక 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 బెక 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 పక పక బెక బెక పక పక బెక బెక బెక